వేసవి సెలవుల్లో ఆహ్లాదంగా గడపాలి, కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారు చాలామంది. అందుకోసం ఎక్కడికి వెళ్ళాలి, మనం వెళ్ళే ప్రాంతంలో ప్రత్యేకతలేంటి, ఎక్కడైనా ఎగ్జిబిషన్లు, సమ్మర్ మేళాలు ఉన్నాయా అని వెతుకుతుంటారు. అలాంటి వారికి సింగిల్ స్టాప్ డెస్టినేషన్గా మారింది హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ మేళా. జలకన్యల విన్యాసాలు, జలపాతాల సవడులు, ఈఫిల్ టవర్ అందాలు, 150కు పైగా స్టాళ్లు, గేమింగ్ జోన్లు, ఇలా సందర్శకులను ఆకట్టుకునే అంశాలెన్నో అక్కడున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమైన ఈ సమ్మర్ ఉత్సవ మేళా జూన్ చివరి వారం వరకు కొనసాగనుంది. మరి ఈ సమ్మర్ మేళాలో ఇంకా ఎలాంటి ప్రత్యేకతలున్నాయో చూద్దాం పదండి. వేసవిలో పర్యాటకులను ఆకట్టుకునేలా అనేక చోట్ల ఉత్సవ మేళాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో అలాంటి వాటికి కొదవే లేదు. సందర్శకుల మనసు దోచేలా అనేక కార్యక్రమాలతో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదంగా గడపాలనుకునే వారు కుటుంబాలను తీసుకుని అక్కడికి వెళ్తున్నారు. అలాంటి ఉత్సవ మేళాల్లో ముందు వరుసలో ఉంటుంది హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ మేళా. ఏప్రిల్ మొదటి వారంలో మొదలైన ఈ ఉత్సవ మేళాను నిత్యం వేలాది మంది సందర్శిస్తున్నారు. ఏటా దీనిని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు ప్రతిసారి వినూత్నంగా ఆలోచించి సందర్శకులను ఆకర్షించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సమ్మర్ ఉత్సవ మేళాలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన పలు సెట్లు ఆకట్టుకుంటున్నాయి. సినిమాల్లో తప్ప బయట ఎప్పుడూ చూడని జలకన్యల విహారమైతే సమ్మర్ మేళాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాంతో పాటు దేశంలోనే అతిపెద్ద కృత్రిమ జలపాతం అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీటన్నిటికీ తోడు అక్కడ ఏర్పాటు చేసిన ఈఫిల్ టవర్ చూసేందుకు జనాలు అమితాశక్తి చూపిస్తున్నారు. ఇవన్నీ చూడటానికి హైదరాబాద్ మహానగర వాసులతో పాటు పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. 3 నెలల పాటు జరిగే ఈ సమ్మర్ ఉత్సవ మేళా రోజు సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. సాయంకాలం సరదాగా గడపాలనే ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఇప్పుడు సమ్మర్ మేళాలో ఉన్న ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా చూద్దాం. అందులో ఈ వెకేషన్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న మొదటి అంశం జలకన్యల విన్యాసాలు, ప్రదర్శనలు. ఉత్సవ మేళాలోకి అడుగు పెట్టగానే అద్భుతంగా అనిపిస్తుంది ఆ దృశ్యం. జలకన్యల ప్రదర్శన సందర్శకులను ప్రత్యేక లోకంలోకి తీసుకువెళుతోంది. చిన్న పెద్ద అంతా ఆ జలకన్యలను చూస్తూ అలానే ఉండిపోతున్నారు. చిన్నారులైతే వాటికి హాయ్ చెబుతూ తెగ సంబరపడిపోతున్నారు. అయితే సందర్శకుల్లో ఉత్సాహాన్ని ఇస్తున్న ఈ జలకన్యలు ఫిలిప్పైన్స్ దేశానికి చెందినవారు. వారి పేర్లు దానా, శీలా. వీరికి జల ప్రదర్శనల్లో చాలా అనుభవం ఉండటంతో సమ్మర్ మేళాకు రప్పించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. జలకన్యలు చేసే విన్యాసాలు, సాహస క్రీడలు తమకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయని సందర్శకులు చెబుతున్నారు. జలకన్యల ప్రదర్శన పక్కనే కృత్రిమ జలపాతం ఉంది. ఇది దేశంలోనే అతి పెద్దది అని నిర్వాహకులు చెబుతున్నారు. 160 అడుగులు ఉన్న జలపాతం మిరుమిట్లు గొలిపే లైటింగ్లతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చిన్నారులు మొదలుకొని పెద్దల వరకు జలపాతాల అందాలను వీక్షిస్తూ తమను తాము మైమరచిపోతున్నారు. ఎత్తు నుంచి వచ్చే నీటి అలలను అనుసరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కృత్రిమ వాటర్ ఫాల్ అయినప్పటికీ ప్రత్యక్ష అనుభూతి కలుగుతుందని పర్యాటకులు చెబుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రోగ్రామ్ గానీ, ఇక్కడ గేమ్స్ గానీ ఇట్లా చాలా వరకు సూపర్ గా అనిపిస్తా ఉన్నాయి. ఫస్ట్ ఇందులోకి రాగానే మనకు వాటర్ ఫాల్స్ అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్, అది చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు. చాలా సూపర్ గా అనిపించింది. దాని తర్వాత ఈఫిల్ టవర్ ఉంది. ఈఫిల్ టవర్ కూడా చాలా బాగా అనిపించింది. ఫొటోస్ గానీ ఇక్కడ అందరూ జలకండ్ సంబంధించి అది కూడా చాలా బాగా అనిపించింది.
అంటే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే ఇంకా సూపర్ గా అనిపిస్తా ఉంటది. దాని తర్వాత ఇక్కడ షాపింగ్ మాల్స్ గానీ ఇక్కడ మన జెయింట్ వీల్ సంబంధించి గేమ్స్ గానీ ఇలా సూపర్ గా కండక్ట్ చేస్తున్నారు. ఉత్సవ మేళకు సంబంధించి అయితే ఈ సమ్మర్ లో ఇది స్పెషల్ అనిపించచ్చు. అందరు కూడా హైదరాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వచ్చి విచ్చేసి ఇక్కడ చూడండి, చాలా చాలా సూపర్ గా ఉంది. ప్యారిస్ లెక్క మనం ప్యారిస్ వరకు వెళ్ళకపోయినా ఇక్కడ చూసి ఎంజాయ్ చేసేలా ఉంది. అండ్ ఈవెన్ షాపింగ్ మాల్స్ లో కూడా అన్ని రీజనబుల్ ప్రైజెస్ అండ్ న్యూ ఐటమ్స్ కూడా ఇక్కడ కొత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు. పిల్లలకైతే ఇంకా చాలా ఈవినింగ్ టైంలో వచ్చి 2 hours స్పెండ్ చేయొచ్చు, బయటకి ఎక్కడికి వెళ్ళకుండా అన్ని ఆల్ ఇన్ వన్ ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇంకా చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. చాలా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వర్త్ చాలా బాగుంది అనమాట. పిల్లలకి సమ్మర్ నుంచి రావటం అనేది, మేము విజయవాడ నుంచి వచ్చాం. సో విజయవాడ నుంచి హైదరాబాద్ చూద్దామని వచ్చాం. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ ఇలా సమ్మర్ మేళా జరుగుతుందని చెప్పి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. బాగుంది, చాలా బాగుంది. సో క్రౌడ్ కూడా చూస్తుంటే చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ గా చాలా వర్త్ఫుల్ గా అనిపించింది అనమాట. సో ఎవరైనా సరే సమ్మర్ లో కొంచెం ఫ్రీగా విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్ రండి, నెక్లెస్ రోడ్ లో ఉన్న మన సమ్మర్ మేళకి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. We are from Chennai. We came here for summer vacation with kids, and this was a great opportunity for us to reach out to this place here in People's Plaza for this exhibition for Summer Utsav. And kids are enjoying with the mermaid and the waterfalls here, which has been here, and the Eiffel Tower. And for the climate, this is really a good place to spend some time whiling away your time here. It's a real great time here. ఇక ప్యారిస్ లో ఉండే ఈఫిల్ టవర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఉత్సవ మేళాలో ఏర్పాటు చేసిన ఈ టవర్ కూడా దానికి ఏమాత్రం తీసిపోదు. ఎత్తులో కాస్త తక్కువైనప్పటికీ అచ్చం ఈఫిల్ టవర్ ముందున్న అనుభూతి కలుగుతోంది పర్యాటకులకు. ఇక్కడికి వచ్చిన వారంతా ఈఫిల్ టవర్ ముందు నిల్చొని ఫోటోలు దిగుతున్నారు. అంతేకాదు, ఈఫిల్ టవర్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి అక్కడ నుంచి ఎగ్జిబిషన్ మొత్తం చూసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో పర్యాటకులంతా నిజంగానే ఈఫిల్ టవర్ ఎక్కినట్లుగా ఫీల్ అవుతున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ, టాయ్స్ కానీ, లేడీస్ అయితే షాపింగ్ కానీ, ఇక్కడ పెయింటింగ్స్ కానీ, ఇంకా యాక్సెసరీస్ కానీ చాలా ఒకటి కూడా బాగుందండి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ లో చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు అండి. బాగా ఫ్యామిలీతో వచ్చి అందరు కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, మంచి ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ కాంటాక్ట్ చేశారు. పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. షాపింగ్ కూడా చాలా బాగున్నాయండి. చాలా తక్కువ రేట్లలో మంచి ప్రొడక్ట్ ఉంది. ఈ సమ్మర్ ఉత్సవాలకి పిల్లలతో రావడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ జలవిహార్ దగ్గర అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఈఫిల్ టవర్ దగ్గర కూడా మస్తు ఫోటోలు దిగాం. లోపలికి వస్తా ఉంటే షాపింగ్ చాలా బాగుంది. అన్ని రకాలుగా అన్ని షాపింగ్ కూడా మంచిగా తిరిగాం. ఈ లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు మాత్రం మంచిగా ఎంటర్టైన్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీగా ఖుషి అయ్యాం. పిల్లలతో రావడం తోటి ఈ ఉత్సవ మేళాలో మాకు మంచి అనుభవం కలిగింది. సమ్మర్ ఉత్సవ మేళాలో రాష్ట్ర, జాతీయ స్థాయికి చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందులో దుస్తులు, వస్తువులు, గృహోపకరణాలు, హ్యాండీక్రాఫ్ట్ డిజైన్లతో పాటు రకరకాల స్టాళ్లు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రిక్ పరికరాలు ఇలా అన్ని స్టాళ్లలో లభిస్తున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, స్వీట్ షాప్స్, బొమ్మలు, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, గాజులు, పెయింటింగ్స్, మొబైల్ యాక్సెసరీస్ సహా ఎన్నో రకాల దుకాణాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. సమ్మర్ మేళాకు వచ్చే సందర్శకులు ఆనందంగా గడపడంతో పాటు వారికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. నేను ఇది స్టాల్ పాత అయినా నేను ఇక్కడనే పెడతా. నా చాక్లెట్ స్టాక్లు ఉంటుంది మనది. ఏంటంటే మీరు ఇప్పుడు రెస్పాన్స్ అంటారు, రెస్పాన్స్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ సాటర్డే, సండే రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. పబ్లిక్కి ఇబ్బంది పెట్టారు. మేము ఇక్కడ నీట్ పెట్టుకుంటాం. అరేంజ్మెంట్ మంచిగా ఉంటుంది. ఐటమ్ ఉన్నాయి, రెజన్ ఆర్ట్స్, దానికి మంచిగా వర్క్ వస్తుంది. గుజరాత్ నుంచి ఇంపోర్ట్ కడుతుంది. చాలా వెరైటీస్ దొరుకుతుంది మా దగ్గర. మంచిగా వెరైటీ ఉన్నాయి. రెజన్ ఆర్ట్ చెప్తా, 3D ఆర్ట్స్, ఆల్ ప్రింట్స్, ఆల్ వర్క్ ఉన్నాయి మా దగ్గర. మంచిగా వెరైటీ ఉన్నాయి. ये एवरी ईयर हम लोग समर मेला एंड विंटर मेला दोनों लगता है। ये एवरी ईयर हमारा ये भारत चिकी लोनावाला, ये लोनावाला से आता है स्टॉक ये, और ये मैंगो है पूरा। ये आंध्रा से आता है हमारा। ये ऑलमोस्ट हम लोग 30 ईयर से ये ऑल ओवर इंडिया एग्जीबिशन हम लोग करते हैं। सिर्फ पब्लिक का रिस्पांस बहुत अच्छा है आपकी बार, अभी गिराक अच्छा है। हाँ, कस्टमर क्राउड बहुत अच्छा रहता है। शॉप वगैरह सब अच्छा है यहाँ पर। कस्टमर सेल भी अच्छा आता है, और कस्टमर का है पूरा ऑल ओवर जो है पूरा टूरिज्म कस्टमर ही ज़्यादा आता है यहाँ पर पूरा यहाँ पर, और सेल भी अच्छा होता है।
స్టాల్స్ మాత్రమే కాదు, ఎగ్జిబిషన్ కి వచ్చిన సందర్శకులకు వినోదం పంచడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ షోలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా గేమింగ్ జోన్ ఏర్పాటు చేశారు. జియాంట్ వీల్స్, టాయ్ ట్రైన్, స్టంట్ షో సహా మొత్తం 17 రకాల గేమ్స్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీటితో పాటు ఆహార ప్రియులను ఆకర్షించేలా ప్రత్యేక హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని రకాల ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. పీపుల్స్ ప్లాజాలో కొన్నేళ్లుగా సమ్మర్ ఉత్సవ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మేళా ఆర్గనైజర్ మిర్జా రఫీక్ బైగ్ తెలిపారు. ఏటా ప్రత్యేక ఆకర్షణల ప్రదర్శనలను, స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ ఉంటుంది, షాపింగ్ సెంటర్ ఉంటుంది, ఇంకా హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా వేరే ఫ్లవర్ డెకరేషన్ మన ఇంట్లో ఏమేమి వస్తువులు కావాలేది అది కూడా కొనుక్కోవచ్చు మీరు. అది కూడా బాగా ఎంప్లాయ్మెంట్ ఉంది. అది మీరు వస్తే అంతా బాగా షాపింగ్ అవుతుంది, ఇంకా బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవుతుందని ఆ ఉద్దేశంగా మేము ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ లో స్టాల్ కూడా పెట్టినారు. అందరూ పార్టిసిపేట్ చేసినారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టాల్ హోల్డర్స్ వచ్చారు. కాశ్మీర్ గానీ, హర్యానా గానీ, ఢిల్లీ గానీ, మనం తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ కూడా, ఆంధ్ర కూడా, తమిళనాడు అందరు హ్యాండీ సామాన్లు తీసుకొచ్చి మనం స్టాల్స్ పెట్టింది ఇక్కడ జరిగింది. ఇక్కడ మీరు అందరూ వచ్చి ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ కి వస్తే అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి, 16 ఐటమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి 7 ఐటమ్స్ ఉన్నాయి, పెద్దలకి ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి. వేసవి కాలంలో ఆహ్లాదకరంగా గడపాలి, ఇష్టమైన ఆహారం తినాలి, షాపింగ్ చేయాలి అనుకునే వారికి సమ్మర్ ఉత్సవ మేళా ఓ చిరునామాగా మారింది.